ఫంక్షన్ ద్వారా పాసింగ్ పారామీటర్స్ త్రూ ఫంక్షన్ ద్వారా పారామీటర్స్ పాస్ చేయటం. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ డిస్కస్ చేసుకున్నాము. అయితే ఈ ప్రీవియస్ డిస్కషన్లో ఏంటంటే పారామీటర్స్ పాస్ చేయడం కోసం ఇక్కడ ఇంటిజర్ డేటా టైప్ అలా తీసుకున్నాం. ఇప్పుడు డిఫరెంట్ డేటా టైప్స్ తీసుకొని ఎలా పాస్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇది సో ఫస్ట్ ఇక్కడ మెయిన్ ఫంక్షన్ డిఫైన్ చేసే ముందు ఫంక్షన్ ప్రోటోటైప్ ఉండాలి కాబట్టి ఇక్కడ మనకి ఫంక్షన్ రిటర్న్ టైప్ ఉంటే రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్, లేదు సపోజ్ ఇక్కడ మనకి రిటర్న్ టైప్ లేదు అంటే ఓకే, సపోజ్ ఇక్కడ మార్క్స్ ఫంక్షన్ అని చెప్పేసి జస్ట్ ఒక ఫంక్షన్ తీసుకున్నాము, పారామీటర్స్ ఏమీ లేకుండా. సో పారామీటర్స్ ఎలా తీసుకోవాలనేది ఇక్కడ ప్రోగ్రామ్ రాసిన తర్వాత చూద్దాం. రోల్ నెంబర్, నేమ్, దెన్ సబ్జెక్ట్ మార్క్స్ తీసుకుందాం. 3 సబ్జెక్ట్స్ మార్క్స్ తీసుకున్నాం. ఓకే, రోల్ నెంబర్ అండ్ నేమ్. name. Enter marks 3 subjects. percent D 3 subjects కాబట్టి percent D M1 M2 and M3. ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఈ టోటల్ మార్క్స్ స్టూడెంట్ యొక్క మార్క్స్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇక్కడ ఒక ఫంక్షన్ డిఫైన్ చేసాం కాబట్టి ఆ ఫంక్షన్ ద్వారా మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. సో మనం తీసుకున్న ఫంక్షన్ పేరేంటి? మార్క్స్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఈ మార్క్స్ ఫంక్షన్ ద్వారా అంటే ఈ ఫంక్షన్ ద్వారా మనం ఇక్కడ ఇన్పుట్ చేసిన సబ్జెక్ట్ మార్క్స్ని పాస్ చేద్దాం. కాబట్టి ఇక్కడ ఫంక్షన్ ప్రోటోటైప్లో ఇది ఫంక్షన్ ప్రోటోటైప్. ప్రోటోటైప్లో ఇక్కడ మనం మార్క్స్ వాల్యూస్ పంపిస్తున్నాం కాబట్టి ఇంట్ అండ్ ఆల్సో ఇంట్ ఇలా డిఫైన్ చేసాం. సో ఇక్కడ మనం డిస్కస్ చేసాము. డేటా టైప్స్ చెప్పొచ్చు, లేదా వేరియబుల్స్ కావాలంటే జస్ట్ వేరియబుల్స్ చెప్పినా ఓకే, నో ప్రాబ్లం. అయితే వేరియబుల్ నేమ్ చెప్తే ఏంటంటే అదే నేమ్తో కింద మనం వాటిని యాక్సెస్ చేయాలి కాబట్టి జస్ట్ ఇలాగ తీసుకున్నాం అనుకోండి డమ్మీ, అప్పుడు మనం ఇక్కడ ఏ నేమ్స్తో అయినా సరే మనం డెఫినేషన్లో రాసుకోవచ్చు. ఇది వచ్చేసండి ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ కాల్ ఏంటి, మనకి ఈ సబ్జెక్ట్స్ని పంపిస్తున్నాం కాబట్టి M1 M2 M3. సో ఓకే, ఇక్కడ పంపిస్తున్నాం. ఇప్పుడు ఈ కింద ఆ ఫంక్షన్ డెఫినేషన్ రాస్తున్నాం. మార్క్స్ ఫంక్షన్ ఇంట్ M1 M2 M3. ఓకే, 3 సబ్జెక్ట్స్ తీసుకున్నాం. ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? కోడ్ అనేది ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇక్కడ రాస్తాం. ఫంక్షన్ కోడ్ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే పైన మెయిన్ ఫంక్షన్లో మనం నంబరు, రోల్ నెంబరు, నేము, సబ్జెక్ట్ మార్క్స్ ఇన్పుట్ చేసాం. ఈ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఆ ఫంక్షన్ మనం కాల్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఏం రాస్తాం? ఆ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం కోడ్ రాస్తాం. సో ఇక్కడ టోటల్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం, యావరేజ్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం, ఇలా తీసుకుందాం. దెన్ టోటల్ ఈక్వల్ టు M1 + M2 + M3 అన్నాం. దెన్ యావరేజ్ ఈక్వల్ టు టోటల్ బై 3.0 ఎందుకంటే డెసిమల్ వాల్యూస్ కోసం అన్నాం. ఓకే, ఇప్పుడు ఇఫ్ కండిషన్లో చెక్ చేద్దాం. ఏంటి? ఇఫ్ యావరేజ్ > 60 దెన్ printf రిజల్ట్ ఫస్ట్ క్లాస్. ఓకే, ఎల్స్ ఇఫ్ యావరేజ్ > 50 printf రిజల్ట్ సెకండ్ క్లాస్. else if average > 35 then printf result pass. else printf result fail. ఇలా రాసాం. ఇప్పుడు క్యాలిక్యులేషన్ అనేది ఈ ఫంక్షన్ కింద రాసుకుందాం మనం ఇక్కడ ఇలా డిఫైన్ చేసాం.
అంటే పైన ఏంటంటే స్టూడెంట్ డేటా ఉంటుంది, ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మార్క్స్ అనేది మనం తీసుకొని ఆ ఫంక్షన్ ద్వారా మార్క్స్ని ఈ ఫంక్షన్లోకి పంపిస్తాం పైనుంచి. ఇక్కడ ఈ ఫంక్షన్ ఏం చేస్తుంటే పైన వచ్చిన ఆ మార్క్స్ని తీసుకొని దానికి టోటల్ యావరేజ్ రిజల్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ టోటల్ యావరేజ్ కూడా మనకు ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇఫ్ కండిషన్ పైన ఇక్కడ రాద్దాం. టోటల్ మార్క్స్, టోటల్ అండ్ యావరేజ్ మార్క్స్, పర్సెంటేజ్ యావరేజ్ ఇలా తీసుకుందాం. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ప్రోగ్రామ్ రన్ చేస్తే ఫస్ట్ ఇక్కడ రోల్ నెంబర్ అంటుంది, ఓకే. తర్వాత స్టూడెంట్ నేమ్, ఓకే. తర్వాత సబ్జెక్ట్ మార్క్స్, మార్క్స్ 1, 2 and 3. చూడండి ఇక్కడ దాన్ని బట్టి టోటల్ మార్క్స్, యావరేజ్ అండ్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఈ ఫంక్షన్లో ఏం చేస్తాం అంటే మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్లో క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా ఇక్కడ రాసాం. ఇక్కడ పైన వచ్చేసి ఏంటి జస్ట్ ఇన్పుట్ పార్ట్ అంతా పై ఫంక్షన్లో ఉంది. ఇప్పుడు ఓకే, ఒక స్టూడెంట్కి ఇంకో స్టూడెంట్ కావాలనుకోండి, సో ఇంకో స్టూడెంట్ డేటా ఇన్పుట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఫంక్షన్ వల్ల మనం అక్కడ ఉపయోగించుకొని అక్కడ క్యాలిక్యులేషన్ చేయొచ్చు అనమాట. అంటే ఇలా ఫంక్షన్లో క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా మన ఫంక్షన్లో ఇక్కడ డిఫైన్ చేసి పెట్టుకుంటాం. ఎక్కడైతే మనకు అవసరం అవుతుందో ఆ ఫంక్షన్ మనం ప్రోగ్రాంలో ఎక్కడ కావాలంటే అక్కడ కాల్ చేసుకోవచ్చు. ఇలా ఫంక్షన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఓకే. ఇంకా ఫంక్షన్స్ ఇంకా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది అంటే ఇంకో ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఏం లేదు, జస్ట్ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఆఫ్ ఏ నంబర్, ఒక నెంబర్కి ఫ్యాక్టోరియల్ వాల్యూ కనుక్కోవాలి. సో దీనికి నేను ఏం చేస్తున్నాను అంటే వితౌట్ యూజింగ్ ఫంక్షన్ చూద్దాం. అసలు ఫంక్షన్ లేకుండా ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎలా కనుక్కుంటాం అనేది. ఓకే, ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం నంబర్ ఇన్పుట్ చేసుకోవడం కోసం. ఫ్యాక్టోరియల్ వాల్యూ కోసం అంటే ఫ్యాక్టోరియల్ వాల్యూ స్టోర్ చేసుకోవడం కోసం ఫ్యాక్ట్ అని ఇంకొక వేరియబుల్ తీసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటున్నా అంటే ఎంటర్ ఏ నంబర్ అన్నాం. ఓకే, సో ఎన్లోకి నంబర్ అనేది ఇన్పుట్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, మల్టిప్లై అవుతాయి కాబట్టి ఇక్కడ ఫ్యాక్ట్ అనే వేరియబుల్ ఇనిషియల్గా మనం 1 పెట్టాలి. 0 పెట్టామనుకోండి మల్టిప్లై అవుతుంది కాబట్టి 0 అయిపోతుంది, కాబట్టి 1 పెట్టాం. ఓకే, దీన్ని సపోజు ఇక్కడ ఫర్ లూప్లో పెట్టాలి, ఇంకా అప్పుడు సపరేట్గా లేకుండా ఇలా రాసేద్దాం. ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1, n గ్రేటర్ దెన్ 0, n మైనస్ దెన్ ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ n అన్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, n ఫ్యాక్ట్ 2 ఉన్నాయి. nలో 5 ఇచ్చామనుకోండి, ఎంటర్ ఏ నెంబర్ అన్నప్పుడు మనం ఇక్కడ nలో 5 అన్నా అంటే 5కి ఫ్యాక్టోరియల్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ ఫర్ లూప్లో ఫస్ట్ ఏమన్నాం, ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1, n గ్రేటర్ దెన్ 0, nలో 5 ఉంది కాబట్టి 5 గ్రేటర్ దెన్ 0, దెన్ ఫ్యాక్ట్ ఇంటూ n. సో 1 ఇంటూ 5 ఫ్యాక్ట్లోకి వస్తుంది. తర్వాత n మైనస్ అన్న 4, మళ్ళీ 4 ఇంటూ 5 20, n మైనస్ 3, తర్వాత 3 ఇంటూ 20 60, n మైనస్ 2, తర్వాత 2 ఇంటూ 60 120, n మైనస్ 1, 1 ఇంటూ 120, n మైనస్ 0. ఇలా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏమైంది, nలో ఉన్న వాల్యూ ఫ్యాక్ట్లో ఉన్న వాల్యూతో మల్టిప్లై అయింది. ఫ్యాక్ట్లో అంటే ఇనిషియల్గా 1 పెట్టాం కాబట్టి nలో 5 ఉంది, 5 ఇంటూ 1 5, ఆ 5 ఫ్యాక్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. తర్వాత n డిక్రీజ్ చేసాం, మైనస్ అన్నాం కాబట్టి అప్పుడు n డిక్రీజ్ అవుతుంది ఇలా ఇక్కడ. తర్వాత 4, తర్వాత మళ్ళీ ఫ్యాక్ట్ ఇంటూ n, ఫ్యాక్ట్లో 5 ఇంటూ 4 సో 20, మళ్ళీ n మైనస్ తర్వాత ఫ్యాక్ట్ ఇంటూ 20 ఇలా అవుతుంది. ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తుంది. ఫైనల్గా 5 యొక్క ఫ్యాక్టోరియల్ వాల్యూ 120 అని చెప్పేసి ప్రింట్ చేసాం. ఓకే, ఇక్కడ ఫ్యాక్టోరియల్ వాల్యూ అని %d ఫ్యాక్ట్ అనుకున్నాం. ఓకే, ఇది రన్ చేద్దాం. ఇప్పుడు దెన్ మనం 5 అన్నాం, 5 యొక్క ఫ్యాక్టోరియల్ వాల్యూ వస్తుంది. అలా ఇంకొక ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇది వితౌట్ యూజింగ్ ఫంక్షన్ మామూలుగా రాసాం. ఇప్పుడు నాకు ఇంకొక నెంబర్కి ఫ్యాక్టోరియల్ వాల్యూ కనుక్కోవాలి. ఇంకో నెంబర్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, ఇక్కడ మామూలుగా అయితే మళ్ళీ ఇక్కడ nలోకి మనం ఈ ప్రాసెస్ అంతా రాయాలి. లేదు ఇన్పుట్ చేయకుండా ఇప్పుడు n ఈక్వల్ టు 10కి ఫ్యాక్టోరియల్ వాల్యూ కనుక్కోవాలంటే మళ్ళీ ఏం చేస్తాం, మనకి ఆ కోడ్ ఏదైతే రాసామో ఈ కోడు ఈ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఇదంతా మళ్ళీ ఇక్కడ రిపీటెడ్గా రాయాలి. ఎందుకు, పైన రాసింది దేనికి, ఇక్కడ రాసింది
మనం ఒక నెంబర్ ఇన్పుట్ చేసాం కదా, ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టరల్ వాల్యూ కనుక్కొని దాన్ని ప్రింట్ చేస్తాం. ఇప్పుడేంటి, ఎన్లో 10 ఉంది, 10కి ఫ్యాక్టరల్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి మళ్ళీ ఈ లాజిక్ రాసి దాని యొక్క ఫ్యాక్టరల్ వాల్యూ ఎంతో ప్రింట్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఎన్లో 20 ఉంది, అంటే ఎట్లా చూస్తున్నా నేను, ఇప్పుడు ఎన్లో 8 ఉంది, దానికి ఫ్యాక్టరల్ వాల్యూ కనుక్కోవాలి. మళ్ళీ ఇదే రాసిన కోడ్ని మళ్ళీ ఇక్కడ మనం రిపీటెడ్గా రాస్తున్నాం. అంటే చూడండి, ఇక్కడ ఒక నెంబర్కి కనుక్కోవడం కోసం, ఫస్ట్ ఈ నెంబర్ కనుక్కోవడం కోసం రాసిన ఈ కోడు, మళ్ళీ రెండో నెంబర్ కోసం అదే కోడ్ని ఇక్కడ రాస్తాం, మళ్ళీ ఇంకో నెంబర్ కోసం అదే కోడ్ ఇక్కడ రాస్తాం. అంటే ఏమవుతుంది, కోడ్ రిపీటెడ్గా రాస్తున్నాం. ఇప్పుడు ఇది రన్ చేసామనుకో, సో ఫస్ట్ నెంబర్ అడుగుతుంది, తర్వాత చూడండి ఇది ఫస్ట్ నెంబర్కి 5కి 120, ఇదేమో 10 యొక్క ఫ్యాక్టరల్ వాల్యూ, ఇదేమో 8 యొక్క ఫ్యాక్టరల్ వాల్యూ. అంటే మనకి రిజల్ట్ వస్తుంది కానీ, అంటే 8 యొక్క 5, ఎన్లో 8 ఉంది కదా, సో 8 యొక్క క్యాలిక్యులేషన్ దాని యొక్క ఫ్యాక్టరల్ వాల్యూ, తర్వాత ఎన్లో 10 ఉంది కదా, 10 క్యాలిక్యులేషన్ 10 యొక్క ఫ్యాక్టరల్ వాల్యూ, తర్వాత ఇది మనం పైన ఇన్పుట్ చేసాం కాబట్టి దాని యొక్క క్యాలిక్యులేషన్ ఇది యొక్క ఫ్యాక్టరల్ వాల్యూ. కానీ దీనివల్ల మనకి డ్రాబ్యాక్ ఏంటంటే కోడ్ రిపిటేషన్ పెరిగిపోతుంది, అంటే రాసిన దాన్నే రిపీటెడ్గా రాయాల్సి వస్తున్నాం. సో దీన్ని మనం ఓవర్కమ్ చేయడం కోసం ఫంక్షన్ వాడతాం అనమాట. ఇప్పుడు ఇది తీసేసాను, ఇదంతా తీసేసి ఇప్పుడు ఈ లాజిక్ ఏదైతే ఉందో దాన్ని నేను ఏం చేస్తాను అంటే ఒక ఫంక్షన్లో పెట్టేస్తాను. అంటే ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అని చూసారా, దాన్ని ఏమని, సపోజ్ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ అని ఇలా రాసి ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ని ఇక్కడ పెట్టేస్తాం. ఇక్కడ పెట్టాను, ఇలా రాశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఏంటంటే మెయిన్ ఫంక్షన్లోనేమో ఇది మెయిన్ ఫంక్షన్, ఇదంతా మెయిన్ ఫంక్షన్. ఈ మెయిన్ ఫంక్షన్లోనేమో నంబర్ ఇన్పుట్ చేస్తాము, ఆ నెంబర్ ఇన్పుట్ చేసేసి ఆ నెంబర్కి ఫ్యాక్టరల్ వాల్యూ కనుక్కోవడం కోసం ఇక్కడ లాజిక్ రాస్తాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం కాల్ చేయాలి కదా, కాబట్టి ఇక్కడ ఏం చేయమంటాం, ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ఆఫ్ ఆ వేరియబుల్ పంపించేస్తాను, అంతే, n పంపిస్తా. సో ఇప్పుడు నేను ఆ ఫంక్షన్ని కాల్ చేశాను కాబట్టి ఆ ఫంక్షన్లోకి ఇక్కడ n పంపిస్తాను. ఇప్పుడు n వస్తుంది కదా, దాన్ని రిసీవ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఈ లోపల int n అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటాం. తర్వాత మనకి ఇక్కడ ప్రోటోటైప్ ఉండాలిగా, యాజ్ ఫర్ ఫంక్షన్, ఆ ప్రోటోటైప్ ఇక్కడ రాస్తాం, ఏమని, ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ int అని చెప్పేసి ఇలా రాసాం. అంటే ఫస్ట్ ప్రోటోటైప్ రాసాం, తర్వాత నెక్స్ట్ ఏంటి, మెయిన్ ఫంక్షన్లోకి వచ్చేసి నంబర్ ఇన్పుట్ చేసాం, తర్వాత ఫంక్షన్ ద్వారా ఆ నెంబర్ని మనం పాస్ చేసాం. ఈ డెఫినేషన్లో ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఇక్కడ రాశాను. సో ఇక్కడ ఈ ఫ్యాక్ట్ అనేది ఇక్కడ తీసేద్దాం, ఎందుకంటే అది కింద ఉంది, ఈ ఫంక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఫ్యాక్ట్ అనే వేరియబుల్ తీసుకుంటాం, ఇంటూ ఫ్యాక్ట్ అని ఇలా తీసుకున్నాం. చూడండి, ఇక్కడ ఏం లేదు, కన్ఫ్యూజన్ ఏం లేదు. పైన మెయిన్ ఫంక్షన్లో ఏం చేసామంటే జస్ట్ నెంబర్ తీసుకున్నాము, ఆ నెంబర్ ఇన్పుట్ చేసాము, ఆ నెంబర్కి ఫ్యాక్టరల్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఆ నెంబర్ని ఫంక్షన్ ద్వారా ఇందులోకి పంపించాం. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఆ వచ్చిన n ఇక్కడ ఇది రిసీవ్ చేసుకొని దాన్ని nలో పెట్టుకుంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ n ఒకటి కాదు, ఎందుకంటే పైనుంచి వాల్యూ వస్తుంది, ఇది రిసీవ్ చేసుకుంటుంది అంతే. కాబట్టి ఇక్కడ మన nకి మన ఇష్టం ఏ పేరైనా తీసుకోవచ్చు, జస్ట్ ఇది రిసీవ్ చేసుకొని ఆ వచ్చిన వాల్యూకి క్యాలిక్యులేట్ చేస్తుంది అని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు రన్ చేసాం, ఓకే, ఫ్యాక్టరల్ వాల్యూ 6 720. ఓకే, మరి ఇంకో నెంబర్కి కనుక్కోవాలంటే ఎలాగా, ఇందాకలాగా ఇంకో నెంబర్కి కనుక్కోవాలంటే ఎలా అంటే ఇందాకలాగా మనకి ఇన్నిసార్లు రాయాల్సిన పని లేదు. చూడండి, ఇక్కడే నేను ఏమంటానంటే ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ఆఫ్, డైరెక్ట్గా ఇక్కడ వాల్యూ ఇచ్చేస్తా 10, అంతే. మళ్ళీ ఫ్యాక్టోరియల్ ఎన్నిసార్లు అయినా మనం రాసుకోవచ్చు, సపోజ్ ఇక్కడ 5 అని డైరెక్ట్గా ఇచ్చేసాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ని 3 సార్లు నేను ఏం చేశాను, 3 డిఫరెంట్ వాల్యూస్ పంపించా, 3 డిఫరెంట్ వాల్యూస్కి రిజల్ట్ వస్తుంది, మనకి 3కి వస్తుంది. అయితే ఏ నెంబర్కి ఏది మనకి తెలియాలనుకోండి, ఏ నెంబర్కి ఏది ఉందో తెలియాలంటే మనం ఇక్కడ అది కూడా రాసుకోవచ్చు. సో ఇలా 3 టైమ్స్ పంపించాను కదా, ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి, ఫస్ట్ నెంబర్కి నేను ఇక్కడ ఎంత ఇచ్చా, మనం ప్రోగ్రాంలో 10 5 ఇచ్చాం కదా, అప్పుడు ఇక్కడ 6 ఇద్దాం. చూడండి, మనకు 3 అవుట్పుట్స్ వస్తాయి, ఒకటేమో 6ది మనం ఇన్పుట్ చేసింది, తర్వాత రెండోది 10ది, అంటే ఇది అనమాట, తర్వాత నెక్స్ట్ 5ది.
అంటే ఇప్పుడు ఏమైంది, మనకి ఒక ఫంక్షన్ మనం 3 సార్లు కాల్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ కోడ్ని మనం 3 టైమ్స్ యూజ్ చేసుకున్నాం, మనకి అదే రీయూజబిలిటీ అంటే. అదే వితౌట్ ఫంక్షన్ అయితే ఏం చేస్తాం, ఆ కోడ్ని రాసిన దాన్ని మళ్ళీ మనం రాస్తాం, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రిపీటెడ్గా రాసుకుంటూ వెళ్ళాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి అలా రిపీటెడ్గా రాయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వన్స్ ఆ కోడ్ని ఫంక్షన్లో రాసి పెట్టుకుంటాము, ఆ ఫంక్షన్ని మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం కాల్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకో విధంగా నేను కాల్ చేస్తాను. ఎలా కాల్ చేస్తానంటే n తీసుకున్నాను కదా, ఇక్కడ ప్రింట్ఎఫ్లో ఒక మెసేజ్ పెడుతున్నా, ఏంటంటే 1 to 10 ఫ్యాక్టోరియల్ వాల్యూస్ ఒక మెసేజ్ పెట్టా. 1 to 10 ఫ్యాక్టోరియల్ వాల్యూస్ అని ఒక హెడ్డింగ్ పెట్టేసాను. పెట్టి ఇక్కడ ఫర్ లూప్ తీసుకున్నా, ఫర్ n ఈక్వల్ టు 1 n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 n ప్లస్ ప్లస్ అని పెట్టి ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ఆఫ్ n అన్నా. ఓకే, ఇప్పుడు ఈ ఫర్ లూప్ మనకి ఎన్నిసార్లు ఇస్తుంది, 10 టైమ్స్ కదా. 10 టైమ్స్ ఫంక్షన్ పనిచేస్తుంది, ఆటోమేటిక్గా 10 టైమ్స్ ఫంక్షన్ పనిచేస్తుంది. అప్పుడు ఇక్కడ మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే సింపుల్గా ఒక హెడ్డింగ్ పెట్టేద్దాం. ఎలా అంటే printf /n number /t ఫ్యాక్టోరియల్ వాల్యూ అని హెడ్డింగ్ పెట్టాం. ఇలా హెడ్డింగ్ పెట్టి ఇక్కడ ఈ ఫార్మాట్ అంతా తీసేద్దాం. ఇక్కడ మనం ఎలా రాస్తామంటే \n %d తర్వాత 2 \t %d అని ఇలా రాస్తాం. ఒకటేమో n, రెండోదేమో ఫ్యాక్ట్. ఇలా రాస్తాం n ఫ్యాక్ట్. అంటే ఇప్పుడు నంబర్ అని ఉందా కదా, నంబర్ కిందేమో nలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది, పైన ఫ్యాక్టోరియల్ వల్ల హెడ్డింగ్ ఉంది కదా, దానికేమో ఫ్యాక్ట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే మనకి nలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది అని మనం అనుకుంటాం, కానీ nలో ఉన్న వాల్యూ ఇక్కడ 0 అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఫర్ లూప్ పెట్టాం కదా, ఈ లూప్లో ఏంటి n మైనస్ అంటారు, సో అంటే n 0 అయిపోతుంది. 0 అయిపోయి మనకి ఏమవుతుందంటే నంబర్ దగ్గర అన్ని జీరోస్ ప్రింట్ అవుతాయి, బట్ ఫ్యాక్టోరియల్ వాల్యూస్ అసలు వాల్యూస్ వచ్చేస్తాయి. చూడండి, కావాలంటే మనకి ఇలా సో ఎక్కడో అవుట్పుట్ క్లారిటీ రాలా, చూద్దాం ఎక్కడ రాలేదో ఒకసారి చూద్దాం. ఓకే, అంటే అన్నిసార్లు కాల్ చేసాం కదా, అందుకని అన్నిసార్లు \n వచ్చింది. ఇన్నిసార్లు \n రాకుండా ఉండాలి అంటే ఒక చిన్న దీన్ని తీసుకెళ్ళి ఈ ప్రింట్ఎఫ్ని తీసుకెళ్ళి దీన్ని కూడా పైన పెట్టేద్దాం. ఇక్కడ తీసేసి ఇక్కడ పెడదాం. ఇక్కడ పెడితే అప్పుడు మనకి క్లియర్గా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ 10 సార్లు కాల్ చేస్తున్నాం కాబట్టి 10 సార్లు ఇది ప్రింట్ అవుతుంది. అందుకని పైన హెడ్డింగ్ లాగా పెట్టామనుకోండి, అప్పుడు మనకి 1 టైమే హెడ్డింగ్ లాగా వచ్చేస్తుంది. కింద వాల్యూస్ చూడండి, నంబరు ఫ్యాక్టోరియల్ వాల్యూ చూడండి, ఇక్కడ మనకి జీరోస్ వచ్చినాయి. ఎందుకని జీరోస్ వచ్చిందంటే nలో ఉన్న వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడ /t ఎందుకని 2 సార్లు పనిచేయలేదు, ఓకే ఇప్పుడు పనిచేస్తుంది. సో ఇప్పుడు nలో వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి మరి ఎలాగా దానికి సొల్యూషన్ ఎలా అంటే సొల్యూషన్ ఏమో సింపుల్గా ఇప్పుడు మనం ఇంకో వేరియబుల్ తీసుకుందాం kn, తీసుకొని k ఈక్వల్ టు n అందాం. nలో ఉన్న వాల్యూ kలో కూడా పెట్టుకుందాం. అప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే n తీసేసి k అనేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి నీట్గా వచ్చేస్తుంది. నంబరు ఫ్యాక్టోరియల్ వాల్యూ అంటే 1 అనేది నంబర్, 1 యొక్క ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టర్స్, 3 ఫ్యాక్టోరియల్, 4, 5 ఇట్లా అనమాట. ఇలా రాసుకో. ఇప్పుడు దీన్ని ఫంక్షన్ యూజ్ చేయకుండా రాయాలంటే చాలా పెద్ద కాంప్లెక్సిటీ అవుతుంది. ఎందుకని ప్రతి నెంబర్కి ఈ లాజిక్ రాసుకుంటూ వెళ్ళాలి. నెంబర్ 1కి రాయాలి ఈ కోడ్, నెంబర్ 2కి అదే కోడ్ రాయాలి, నెంబర్ 3కి అదే కోడ్. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, జస్ట్ ఆ లాజిక్ అంతా ఫంక్షన్లో పెట్టాం. ఇక్కడ పైన ఫర్ లూప్లో ఉన్న ఆ ఫంక్షన్ని మనం ఎన్నిసార్లు కంటే అన్నిసార్లు కాల్ 10 టైమ్స్ కాల్ చేస్తాం, 10 టైమ్స్ వచ్చేస్తాం. మనకు 10 ఫ్యాక్టర్స్ వచ్చినాయి, మీకు 10 వరకే కాదు 20 వరకు కావాలంటే 20 వరకు అని పెట్టుకోవచ్చు. అట్లా ఆటోమేటిక్గా 20 నెంబర్స్ ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. సో ఆ రేంజ్ దాటగానే మనకి నెగిటివ్ వాల్యూస్ వచ్చేస్తాయి, అంటే ఇంటిజర్ రేంజ్ దాటగానే ఇలా నెగిటివ్ వాల్యూస్ వచ్చేస్తాయి. బట్ నంబర్ ఇట్స్ ద ఫ్యాక్టోరియల్ వాల్యూ, అలా ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ వాల్యూస్ చూపిస్తుంది అన్నమాట. ఇలా మనం ఫంక్షన్స్ని డిఫైన్ చేయొచ్చు. ఫంక్షన్స్ వల్ల మనకి ఇవి అడ్వాంటేజెస్ అన్నమాట. ఇలా ఓకే. సో ఇప్పుడు మనం ఇప్పటివరకు ఫంక్షన్ ద్వారా మనం ఏంటంటే ఇంటిజర్ వాల్యూస్ పాస్ చేస్తున్నాం, మల్టిపుల్ వాల్యూస్ పాస్ చేస్తున్నాం కదా, ఏదైనా వేరే డేటా టైప్ని పాస్ చేయడం చూద్దాం. దానికోసం ఏంటంటే
క్యారెక్టర్ కేస్ కన్వర్షన్. ఏమైనా క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ అన్నది ఆల్ఫాబెట్ అన్న, ఎందుకంటే క్యారెక్టర్ అంటే ఏదన్నా క్యారెక్టరే అవుతుంది కాబట్టి ఆల్ఫాబెట్ అన్న. ఆల్ఫాబెట్ కేస్ కన్వర్ట్ చేయడం అంటే లోయర్ అయితే అప్పరు, అప్పర్ అయితే లోయర్లోకి కన్వర్ట్ చేసుకోవడం. సో ఇక్కడ మనకు ఫంక్షన్ కావాలి కదా, కాబట్టి ఇక్కడ క్యార్ కన్వర్ట్ కేస్ జస్ట్ క్యార్ అని రాసాం. ఇక్కడ మనం రిటర్న్ టైప్ కూడా క్యార్ అని రాసాము. సో కన్వర్ట్ కేస్ క్యార్ అన్నాం. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే క్యార్ ఆల్ఫా అన్నా, అంటే ఒక ఆల్ఫా లెటర్. ఓకే, ఇక్కడ ప్రింట్ఎఫ్లో ఎంటర్ అండ్ ఆల్ఫాబెట్, ఒక ఆల్ఫాబెట్ ఎంటర్ చేయమని పెట్టుకున్నాం. సో ఆల్ఫా ఈక్వల్ టు గెట్ క్యార్ అనే ఫంక్షన్ వాడాం. ఓకే, ఇప్పుడు కన్వర్ట్ కేస్ ఆఫ్ ఆల్ఫా అనే క్యారెక్టర్ని ఫంక్షన్ ద్వారా నేను ఇక్కడికి పాస్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ కింద ఫంక్షన్లో క్యార్ ఎక్స్ అనుకున్నా. ఇది ఫంక్షన్ బాడీ అంటే డెఫినేషన్ అనమాట. ఎక్స్ ఏంటి, ఇక్కడ నాకు ఆల్ఫా వస్తుంది కదా, అంటే ఆల్ఫా అనేది కూడా ఒక వేరియబులే కదా. ఈ ఆల్ఫా వస్తుంది కదా, అది ఎక్స్లోకి వస్తుంది. ఇప్పుడు ఆ ఎక్స్లోకి వచ్చిన దాన్ని ఇక్కడ ఏంటంటే కేస్ మార్చాలి కదా. కేస్ మార్చడం కోసం ఏంటి, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 65, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. మనం లాస్ట్ చెప్పుకున్నాం 65 to 90 అంటే ఏంటి, క్యాపిటల్ A to Z అనమాట. అంటే ఏ క్యాస్కి వాల్యూ 65, బిఏ క్యాస్కి వాల్యూ 90 కాబట్టి క్యాపిటల్ A to Z అయితే దెన్ దాన్ని ఏం చేయాలి, స్మాల్ కేసులోకి మార్చాలి. స్మాల్ కేసులోకి ఎలా మారుస్తామంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 32 అంటాం. ఏంటి 32 అంటే, ఇప్పుడు ఆస్కీ వాల్యూస్ క్యాపిటల్ వాల్యూస్కి ఏమో 65 to 90, స్మాల్ వాల్యూస్కి ఏమో 97 to 122 ఆస్కీ వాల్యూస్ అనమాట. ఇప్పుడు 65లో ఉన్నది 97 అవ్వాలి అంటే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అవ్వాలంటే +32 అయితే ఆటోమేటిక్గా అయిపోతుంది. అలాగే 97 స్మాల్ ఆల్ఫాబెట్ క్యాపిటల్ అవ్వాలంటే -32 అయితే సరిపోతుంది. అలా ఏ లెటర్ అయినా సరే, అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 32 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఏ లెటర్ అయినా సరే క్యాపిటల్ ఏమో లోయర్ కేసులోకి మారాలంటే +32 అంటాం, లోయర్ కేస్ ఏమో క్యాపిటల్లోకి మారాలంటే -32 అంటాం. సో ఎల్స్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 97 అండ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 122 అయితే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ -32 అంతే. ఓకే, ఇలా మనం కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ కన్వర్ట్ చేసిన తర్వాత దీన్ని నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ప్రింట్ చేసేస్తాను. జస్ట్ ఏమన్నా చేంజ్ కేస్ ఈజ్ అని %C ఎక్స్లో చేంజ్ అయిపోయింది, దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు ఎంటర్ అయిన ఆల్ఫాబెట్ అన్నప్పుడు ఏమిస్తాం, మనకు ఏదో ఒక లెటర్ టైప్ చేస్తాం. ఇప్పుడు నేను స్మాల్ బి టైప్ చేస్తాను, చూడండి క్యాపిటల్ బిగా మారిపోతుంది. అలానే ఈసారి రన్ చేద్దాం. సో క్యాపిటల్ ఏ టైప్ చేస్తాం, స్మాల్ ఏ కింద కన్వర్షన్. అలా మనం ఏ లెటర్ ఇస్తే అది సపోజ్ స్మాల్ ఆర్ టైప్ చేస్తాం, దెన్ క్యాపిటల్ ఆర్కి కన్వర్షన్ జరుగుతుంది అన్నమాట. అంటే ఫంక్షన్ ద్వారా మనం ఇక్కడ క్యారెక్టర్స్నైనా పాస్ చేయొచ్చు. అయితే ఇక్కడ అసలు క్యార్ రాశారు కదా, మరి దీని ఉపయోగం ఏంటి, అసలు దీన్ని ఎక్కడ మనం యూజ్ చేయలేదు కదా అనుకోవచ్చు. ఎందుకంటే క్యారు యూజ్ చేస్తేనే అక్కడ రాస్తాం, దాన్ని ఎక్కడ మనం యూజ్ చేయలేదు కాబట్టి అక్కడ వాయిడ్ రాసుకోవచ్చు. మరి ఇక్కడ క్యార్ ఎందుకు రాసాం అనుకోవచ్చు. ఎందుకు రాసాము క్యార్ అంటే, నేను ఇక్కడ ప్రింట్ చేయకుండా దీన్ని వెనక్కి పంపించాలనుకుంటున్నాను. వెనక్కి అంటే ఈ వాల్యూ ఏదైతుందో అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసి ఆ రిజల్ట్ని వెనక్కి పాస్ చేసేస్తున్నాను, వెనక్కి పంపించాలనుకున్నాను. సో వెనక్కి పంపించాలనుకుంటే ఏం చేస్తామంటే ఇక్కడ రిటర్న్ కమాండ్ రాస్తాం. రిటర్న్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 32 ఎల్స్ రిటర్న్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 32. అయితే ఇక్కడ మరి రెండు రిటర్న్స్ రాస్తారంటే రిటర్న్ స్టేట్మెంట్ ఒకటే కదా పనిచేస్తుందంటే ఎస్ ఒకటే పనిచేస్తుంది. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే ఇది పనిచేస్తుంది, లేదనుకో ఇదే పనిచేస్తుంది. అంటే రెండిట్లో ఏదో ఒకటే పనిచేస్తుంది. ఇప్పుడు రిటర్న్ అంటే ఏంటి, ఎక్స్లో ఉన్న వాల్యూకి +32 యాడ్ అయ్యి అది రిటర్న్ అవుతుంది. ఇక్కడ -32 డిక్రీజ్ అయ్యి రిటర్న్ అవుతుంది. ఎక్కడికి రిటర్న్ అవుతుంది అంటే ఆ రిటర్న్ ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది, క్యారెక్టర్ టైపు. సో మనకి ఇక్కడ ఏది రిటర్న్ చేస్తున్నాము అంటే ఏ డేటా టైప్ రిటర్న్ చేస్తున్నాము అనేది ఇక్కడ రాస్తాం అన్నమాట.
ఓకే, అది ఇక్కడ రిటర్న్ అవుతుంది కదా. ఈ రిటర్న్ అయింది ఎక్కడికి వెళ్తుంది అంటే ఫంక్షన్ మనం ఎక్కడి నుంచి కాల్ చేసాం, ఇక్కడి నుంచి కాల్ చేసాం. సో అందులోకి వెళ్ళిపోతుంది. మరి ఇందులోకి వెళ్తుంది కదా, అది ఎక్కడ స్టోర్ అవుతుందంటే దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఏదో ఒక వేరియబుల్ తీసుకొని సమ్ కే అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో ఈ ఫంక్షన్ని స్టోర్ చేస్తాం కేలో. ఇప్పుడు ఆ రిటర్న్ చేసిన వాల్యూ ఎక్కడికి వెళ్తున్నది, ఆ కేలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఆ కేలోకి వస్తుంది కదా, దాన్ని ఇక్కడ మనం ప్రింట్ చేసుకోవచ్చు. చేంజ్ కేస్ %ck ఇలా మనం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రన్ చేసాం, సేమ్ అదే వస్తుంది. ఇప్పుడు నేను క్యాపిటల్ ఎల్ అన్నా దెన్ స్మాల్ ఎల్. ఇదంతా ఎందుకు, ఇక్కడే రాసుకోవచ్చు కదా, మనకి రిటర్న్తో పని లేకుండా మళ్ళీ ఇక్కడ ఇంకో వేరియబుల్ తీసుకొని అనుకోవచ్చు. కోర్స్ రాయొచ్చు, కానీ కొన్ని కేసెస్లో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్ మనకి ఈ పైన అవసరం అవుతాయి. అంటే ఇక్కడ అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం, క్యాలిక్యులేట్ చేయగా సమ్ రిజల్ట్ వస్తుంది. దాన్ని మనం ఆ వచ్చిన రిజల్ట్ని ఈ పై ఫంక్షన్లో మనం వాడుకోవాల్సిన అవసరం వస్తుంది. అంటే ఆ వాల్యూని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. అలాగ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ రిటర్న్ స్టేట్మెంట్ మనకి కంపల్సరీగా వాడాలన్నమాట. అందుకని రిటర్న్ చేస్తాం. అసలు మనకి ఇంకా ఆ వాల్యూతో పని లేదు, దాన్ని మనం ఇక్కడే ప్రింట్ చేసుకోవచ్చు. అంటే ఇక రిటర్న్ కూడా రాయకుండా డైరెక్ట్గా ఇక్కడే మనం ప్రింట్ఎఫ్లో రాసేయచ్చు. బట్ కొన్ని సర్టైన్ కేసెస్లో ఆ వాల్యూస్ని మనం వెనక్కి పంపిస్తాం, ఎందుకంటే ఆ వచ్చిన వాల్యూని ఇక్కడ మనం యూజ్ చేసుకుంటాం, ఇంకా వేరే దాని కింద వాడుకోవచ్చు. అలాంటప్పుడు మనకి ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ అనేది వాడతాం అన్నమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిటర్న్ స్టేట్మెంటు ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ రిటర్న్ చెయ్యదు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, సింగిల్ వాల్యూ మాత్రమే రిటర్న్ చేస్తుంది. సో దీనికోసం కూడా ఒక శాంపిల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఏంటంటే స్వాపింగ్ 2 నెంబర్స్ యూజింగ్ ఫంక్షన్ ద్వారా 2 నెంబర్స్ని స్వాప్ చేయడం ఎలాగో అనేది. సో ఇక్కడ నేను ఫంక్షన్ తీసుకున్నాను, వాయిడ్ అన్నాను, స్వాప్ ఇంట్ అని 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఓకే, అది మనకి ప్రోటోటైప్ కాబట్టి ఓకే. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్, ఇక్కడ ఏబి అని 2 వేరియబుల్స్ తీసుకున్నాం. తర్వాత ఇక్కడ ప్రింట్ఎఫ్లో ఆ 2 వేరియబుల్స్లోకి ఎంటర్ 2 వాల్యూస్ ఆర్ 2 నెంబర్స్ అని చెప్పి సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చేసి ఆ ఏబీలోకి వాల్యూస్ ఇచ్చేసాం. ఓకే, ఇప్పుడు వాటిని మనం స్వాప్ చేయాలి. స్వాపింగ్ అంటే ఇంటర్చేంజ్ చేయడం, ఏలోది బీలోకి, బీలోది ఏలోకి ఇంటర్చేంజ్ చేసుకోవటం వాల్యూస్. సో ఇక్కడ స్వాప్ చేయడం కోసం ఫంక్షన్ ద్వారా ఆ వాల్యూస్ని పంపిద్దాం, ఎక్కడికి కిందకి పంపిద్దాం. ఇప్పుడు ఇక్కడ డెఫినిషన్లో అక్కడ స్వాప్ చేయడం ఎలా అనేది ఇక్కడ రాద్దాం. వాయిడ్ స్వాప్ ఇంట్ ఎక్స్ ఇంట్ వై అని 2 వేరియబుల్స్ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు పైన ఏబీ వాల్యూస్ ఇక్కడ ఎక్స్లోకి వైలోకి వచ్చేస్తాయి. సో ఇక్కడ ఒక టెంప్ అనే ఒక వేరియబుల్ అంటే టెంపరీ వేరియబుల్ తీసుకొని వాటిని స్వాప్ చేద్దాం. ఎలాగా టెంప్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ ఈక్వల్ టు వై, వై ఈక్వల్ టు టెంప్. అంటే స్వాపింగ్ జరిగిపోతుంది. అంటే ఎక్స్లో ఉన్న వాల్యూని ఒక టెంపరీ వేరియబుల్లో పెట్టుకొని తర్వాత వైలో ఉన్న వాల్యూ ఎక్స్లోకి తీసుకొచ్చి ఎక్స్లో ఉన్న వాల్యూ ఆల్రెడీ టెంప్లో పెట్టాం కానీ దాన్ని తీసుకెళ్ళి వైలో పెట్టేస్తాం, అయిపోతుంది. ఈ ప్రోగ్రామ్కి రిటర్న్ స్టేట్మెంట్ అనేది రాయలేం. ఎందుకు రిటర్న్ స్టేట్మెంట్ రాయలేమంటే ఇక్కడ మన వాల్యూస్ రిటర్న్ చేయాలంటే 2 వాల్యూస్ రిటర్న్ చేయాలి. అంటే ఏబీ వాల్యూస్ 2 తెచ్చుకున్నాం కదా, ఆ తెచ్చుకున్న 2 ఏబీ వాల్యూస్ వెనక్కి రిటర్న్ అవ్వాలి. కానీ ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఏంటి, ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ రిటర్న్ చేయలేదు కాబట్టి ఈ ప్రోగ్రామ్కి రిటర్న్ అనేది రాయలేం. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తాం, స్వాపింగ్ వాల్యూస్ ఆర్ అని ఇక్కడే వాటిని మనం ప్రింట్ చేసేస్తాం. ఎక్స్ కామా వై అని చెప్పేసి ఇక్కడే వాటిని ప్రింట్ చేసేస్తాం. ఎందుకంటే ఇక్కడ రిటర్న్కి పాసిబిలిటీ ఉండదు కాబట్టి అందుకని ఇక్కడే మనం ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు రన్ చేస్తాం అనుకోండి, స్వాపింగ్ ఎంటర్ 2 వాల్యూస్ అనుకున్నా 10, 20 అన్నా. సో ఈ వాల్యూస్ ఇంటర్చేంజ్ అయ్యి మనకి అటు ఇటు ఇంటర్చేంజ్ ప్రింట్ అయిపోతుంది. అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క పర్పస్ ఏంటి అంటే స్వాపింగ్ 2 నెంబర్స్ యొక్క పర్పస్ రిటర్న్ స్టేట్మెంట్ దీని మీద అప్లై కాదు అని చెప్పడం కోసం. ఎందుకు అప్లై కాదు అంటే ఇది 2 వాల్యూస్ రిటర్న్ చేయాలి కాబట్టి రిటర్న్ స్టేట్మెంట్ ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ రిటర్న్ చేయదు కాబట్టి దీంట్లో రిటర్న్ స్టేట్మెంట్ రాయలేమని చెప్పడానికి కోసం. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, ఇట్లా. సో ఈ ఫంక్షన్స్ ఉపయోగించి మనం చాలా చిన్న చిన్న అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు, లాజికల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా రాసుకోవచ్చు. సపోజ్ చూడండి, ప్రోగ్రామ్ ఫర్ యూజింగ్ ఫంక్షన్స్ అని చెప్పేసి ఒక
ఒక అప్లికేషన్ రిలేటెడ్గా చూద్దాం. అప్లికేషన్ రిలేటెడ్గా ఒక చిన్న టాస్క్ను మనం ఎలా డెవలప్ చేయొచ్చు ఏంటనేది చూద్దాం. అది దీని మీద ఎలా అప్లికేషన్ వర్కౌట్ చేయొచ్చు ఏంటనేది. ప్రోగ్రామ్ ఫర్ యూజింగ్ ఫంక్షన్స్ అన్నాం. సో ఈ ఫంక్షన్స్ పర్పస్ ఏంటి అంటే దీని మీద ఒక అప్లికేషన్ రిలేటెడ్గా ఒక ప్రోగ్రామ్ అనేది చూద్దాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ void prime, void palindrome, void Armstrong, void perfect. ఇలా ఇంకా మనం కావాలంటే మల్టిపుల్ టాస్క్స్ పెట్టుకోవచ్చు. అంటే ఫంక్షన్స్ మనం పైన ప్రోటోటైప్స్ చెప్పాం, అవన్నీ ప్రోటోటైప్స్. ఇక్కడ నేనేమంటున్నాను అంటే జస్ట్ చాయిస్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ చాయిస్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ డూ లూప్లో రాస్తున్నాం. ఏంటి డూ లూప్లో 1 ప్రైమ్ నెంబర్, 2 palindrome number, 3 Armstrong number, 4 పర్ఫెక్ట్ నెంబర్. ఇలా డిఫైన్ చేసాం. తర్వాత 5 ఎగ్జిట్ అని ఇలా రాసాం. ఇలా ఆప్షన్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ ఏమంటామంటే ప్రింట్ఎఫ్లో 2 లైన్స్ తీసుకుందాం. సెలెక్ట్ యువర్ చాయిస్. సో వాటిలో చాయిస్ సెలెక్ట్ చేసుకోమన్నట్టుగా మనం డిఫైన్ చేసాం. దెన్ స్కాన్ఎఫ్ %, చాయిస్. ఆల్రెడీ మనం చాయిస్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం కదా పైన. ఇది ఇప్పుడు వైల్ చాయిస్, ఇక్కడ మనకి చాయిస్లో రాస్తున్నాం చాయిస్ నాట్ ఈక్వల్ టు 5. సో చాయిస్లో 5 లేదు అని అర్థం. ఇలా మనం రాసుకోవచ్చు నాట్ ఈక్వల్ టు 5 కాదు అని. ఇప్పుడు ఎంతవరకు ప్రోగ్రామ్ మనం రాసి రన్ చేయొచ్చు, ఎంతవరకు చూద్దాం. అసలు ఎంతవరకు మనకి ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనం లైన్ బై లైన్. ఇంకొకటి ఎక్కడ ఉంది డూ. ఓకే, ఇక్కడ సెమీకోలన్ పెడతాం, డూ వైల్ కాబట్టి. చూడండి ఇలా ఆప్షన్స్ వస్తాయి. సో 1 అంటే ఏం జరగదు మనకి, 2 ఎందుకంటే అక్కడ మనం ఏం జస్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది 5. సో ఇక్కడ మనం 5 అనగానే ఎగ్జిట్ అన్నాం కాబట్టి స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు ఓకే, ఇంతవరకు అయితే ఇలా రాసాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం జరగాలి, ఈ లోపల ఇక్కడ ఏం జరగాలంటే 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి అనేది మనం దానికి రిలేటెడ్గా రాయాలి. దానికి రిలేటెడ్గా రాయటం కోసం స్విచ్ చాయిస్ అని పెట్టి కేస్ 1 అయితే అక్కడ మనం ఏమన్నా ప్రైమ్ కదా. సో పైన ఫంక్షన్స్ రాసాం చూసారా, ఆ ఫంక్షన్స్ని ఇక్కడ కాల్ చేస్తాం అంతే సింపుల్గా. ప్రైమ్ బ్రేక్, కేస్ 2 palindrome break, case 3 Armstrong break, case 4 perfect break. తర్వాత నెక్స్ట్ కేస్ 5 కి అక్కడ ఏంటి ఎగ్జిట్, దెన్ బ్రేక్. అంతే, ఇలా రాస్తాం. సో ఓకే, ఇప్పుడు మనం ఇలా డిఫైన్ చేసాం. ప్రైము, పాలిండ్రోము, ఆమ్స్ట్రాంగ్ ఇలా డిఫైన్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, సపోజు ఇక్కడ మనకి అదర్ దాన్ 5 అయితే మనం అక్కడ ఏదైనా మెసేజ్ పెట్టుకోవచ్చు. అదర్ దాన్ 5 అనుకున్నప్పుడు ఏదైనా మెసేజ్ అంటే ఏం పెడతాం, డిఫాల్ట్ ప్రింట్ఎఫ్ ఇన్వాలిడ్ చాయిస్ అని ఒక మెసేజ్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చాయిస్ అయిపోయింది, ఇది కూడా రాసాం కదా. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసరికి పైన ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఆ డెఫినిషన్స్ ఇక్కడ రాసుకుంటాం. ఈ డెఫినిషన్స్ ఇక్కడ. సో ప్రైమ్ నెంబర్ లాజిక్ అంతా ఇక్కడ రాస్తాం. ప్రైమ్ నెంబర్ లాజిక్ అంటే
కే ఐ తీసుకుందాం, ఎంటర్ ఏ నెంబర్ అనుకుందాం, దెన్ స్కాన్ఎఫ్ %d %n అందాం, నెంబర్ ఇన్పుట్ చేసాం. తర్వాత డైరెక్ట్గా ఫర్ లూప్లో రాసేద్దాం. ఫర్ i = 1, i <= n, i++ అందాం. ఇక్కడ ఇఫ్ n% i = 0 అయితే కౌంటర్ ++ అందాం. ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇఫ్ కౌంటర్ = 2 అయితే printf ప్రైమ్ నెంబర్ అంటాం, లేకపోతే ఎల్స్ printf నాట్ ప్రైమ్ నెంబర్. జస్ట్ ఇలా రాసేస్తాం, దెన్ క్లోజ్ అయిపోతుంది. అయితే ఇక్కడ కౌంటర్ అని ఇంకొక వేరియబుల్ తీసుకోవాలి కదా మనకి. ఇక్కడ కౌంటర్ అందాం, కౌంటర్లో ఆల్రెడీ 0 ఉంటుంది కాబట్టి ఓకే. ఇలా ఎంతవరకు రాసాం. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో దీన్ని రన్ చేయాలంటే మనకి ఈ కేసెస్ అన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా ఇక్కడ జస్ట్ ఎంటీగా ఇచ్చి వదిలేద్దాం. ఎంటీగా అంటే వాయిడ్ సెకండ్ అది పర్ఫెక్ట్ పాలిండ్రోమ్ కదా, పాలిండ్రోమ్. జస్ట్ సింపుల్గా ఒక మెసేజ్ పెట్టేద్దాం, అంటే మనకి ఎలా వర్క్ అవుతుందని తెలియటం కోసం. వాయిడ్ ఆమ్స్ట్రాంగ్ printf ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని రాసాం. పర్ఫెక్ట్ నెంబర్. సో ఇలా డిఫైన్ చేసాం. అంటే దీనికి ఒకదానికి కోడ్ రాసాం, మిగతాయి కూడా మనం రాసుకోవచ్చు ఇలా సింపుల్గా. ఇప్పుడు రన్ చేద్దాం. ఏంటి ఇక్కడ కేస్ 3లో ఓకే కోలన్ ఉంది కదా, రైట్. 1 ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్ అన్నాం కాబట్టి, సో నెంబర్ 5 చూడండి ఇక్కడ నాట్ ప్రైమ్ నెంబర్ అని వచ్చింది. ఓకే ఒకసారి చెక్ చేద్దాం. తర్వాత 2 చూడండి ఇక్కడ పాలిండ్రోమ్ నెంబర్, ఆ ఫంక్షన్ పనిచేసింది. 3 ఆమ్స్ట్రాంగ్ నెంబర్ పనిచేసింది. తర్వాత 4 పర్ఫెక్ట్ నెంబర్ పనిచేసింది. 5 ఎగ్జిట్, ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. ఇలా మనం ఆ ఫంక్షన్స్ ఇక్కడి నుంచి కాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే పైన కౌంటర్ తీసుకున్నాం కదా, ఆ కౌంటర్లో 0 పెట్టేయండి, ఇట్స్ క్లియర్. సో 1 5 దెన్ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇంకా మిగతా వాటికి కూడా మనం కోడ్ రాయాలంటే ఆల్రెడీ ప్రీవియస్ మీ దగ్గర కోడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పాలిండ్రోమ్ నెంబర్ ఉంది, పాలిండ్రోమ్ నెంబర్కి సంబంధించిన కోడ్ మనం ఇక్కడ రాసేయచ్చు. అదే కోడ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ రాసిన అంతే, ఇంట్ n, k, d డిజిట్, సమ్ అని printf ఎంటర్ ఏ నెంబర్, %n, k = n. ఆల్రెడీ వైల్ లూప్లో మనం చూస్తున్నాం ఇవి, వీటిలో రాద్దాం. ఏంటి సమ్ = 0, n > 0 ఇలా రాసి డిజిట్ = n%n, సమ్ = సమ్ × 10 + డిజిట్, n = n/10. if sum = k, printf palindrome number, else printf not palindrome number. ఇలా రాసేస్తాం, సింపుల్ అంతే. సో ఇదే కోడ్ ఆమ్స్ట్రాంగ్ కూడా రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి రాయొచ్చు. ఇక్కడ ఫర్ లూప్లో మనం 2 ఎక్స్ప్రెషన్సే పెట్టాం, ఇంకోటి కూడా పెట్టాలనుకోండి. ఇక్కడ n = n/10 అని చూసారా, దాన్ని మనం ఇక్కడ పైన రాసేయచ్చు, n/10. సో దీన్ని ఎలా షార్ట్కట్లో ఎలా డిక్లేర్ చేస్తాం? షార్ట్కట్లో డిక్లేర్ చేయాలంటే n/e = 10 షార్ట్కట్లో డిక్లేర్ చేయడం. సో దీన్నే ఆమ్స్ట్రాంగ్ కోడ్ రాద్దాం, ఎందుకంటే సేమ్ కోడ్ కాబట్టి. ఇక్కడ నేను దీన్ని కాపీ చేస్తున్నాను, కాపీ చేసేసి ఆమ్స్ట్రాంగ్లో పెట్టేశాను. అయితే ఆమ్స్ట్రాంగ్లో లాజిక్ ఏంటి, మనకి ఇక్కడ డిజిట్ ఎలా వెళ్తుంది వెళ్ళేటప్పుడు
సమ్కి ఎలా యాడ్ అవుతుంది, సమ్ ప్లస్ డిజిట్ ఇంటూ డిజిట్ ఇంటూ డిజిట్ ఇలా అవుతుంది. తర్వాత ఇక ఇది మామూలే ఏంటి, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ దెన్ నాట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఇంకా పర్ఫెక్ట్ ఒకటి, పర్ఫెక్ట్ కూడా రాయాలంటే పైన ప్రైమ్ నెంబర్ ఉంది కదా, ఆ ప్రైమ్ నెంబర్ని చిన్న చేంజెస్ చేస్తే మనం పర్ఫెక్ట్ నెంబర్ రాసేయచ్చు ఇక్కడ ఉన్నది. సో ఈ కోడ్ని నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఇవి ఆల్రెడీ మనం చూసిన ప్రోగ్రామ్సే కాబట్టి నేను మీకు జస్ట్ కాపీ పేస్ట్లో చూపించేస్తున్నాను. ఇక్కడ పర్ఫెక్ట్ నెంబర్కి రాసాం. అయితే పర్ఫెక్ట్ నెంబర్కి మనం ఎలా రాస్తామంటే ఇక్కడ కౌంటర్ అయ్యే ఉండవు, కౌంటర్తో కూడా పని లేదు. అలానే అసలు ఇక్కడ మనకి కే కూడా అవసరం లేదు. ఐ సమ్ 2 తీసుకున్నాం. తీసుకొని ఇక్కడ ఏమంటాం అంటే నెంబర్ ఇన్పుట్ చేసిన తర్వాత సమ్ ఈక్వల్ టు 0 అంటాం. తర్వాత ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ అంటాం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాదు, ఐ లెస్ దెన్ అంటాం, ఐ ప్లస్ ప్లస్ ఓకే. ఇఫ్ n% ఐ ఈక్వల్ టు 0 అయితే ఏమంటాం అంటే సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ అంటాం, ఐని సమ్కి యాడ్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఇఫ్ కండిషన్ ఎలా రాస్తామంటే ఇఫ్ సమ్ ఈక్వల్ టు n అయితే పర్ఫెక్ట్ నెంబర్. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు 6 ఉందనుకోండి, 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి 1 2 3 కదా. సో 1 + 2 + 3 ఇలా, అంతే సింపుల్ లాజిక్. అలానే ఇక్కడ ప్రైమ్ నెంబర్లో మనం ఇక్కడ కే కూడా ఒకటి తీసుకున్నాం ప్రైమ్ నెంబర్లో. అయితే ఇక్కడక్కడ మనం కే వాడలేదు చూడండి, కాబట్టి కేతో మనకి ఇక్కడ పని లేదు, జస్ట్ ఎన్ఐ అంతే, ఎన్ఐ కౌంటర్. ఓకే ఇప్పుడు రన్ చేద్దాం, అన్నీ క్లియర్గా వచ్చేస్తాయి. 1 ప్రైమ్ నెంబర్, ఓకే ఇప్పుడు 9 నాట్ ప్రైమ్ నెంబర్ 9 అనేది. తర్వాత పాలిండో నెంబర్ కదా 2, ఎంటర్ అయ్యే నెంబర్ 1 2 1, ఓకే పాలిండో నెంబర్. తర్వాత 3 ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్, ఏదో ఒక నెంబర్ ఇచ్చాను, అది నాట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. తర్వాత నెక్స్ట్ 4 6 ఇద్దాం, సో పర్ఫెక్ట్ నెంబర్. తర్వాత నెక్స్ట్ 6 అందాం, లేదు కాబట్టి ఏముంటుంది ఇన్వాలిడ్ చాయిస్. ఓకే దెన్ 5 అన్నాం, ఓకే కాబట్టి స్టాప్ అయిపోతుంది. ఇలాగా ఫంక్షన్స్ మీద మనం టాస్క్స్ అనేది డిజైన్ చేయొచ్చు. సో ఫస్ట్ నుంచి ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఫంక్షన్ ప్రోటోటైప్ చూసాం. ఫస్ట్ థింగ్ మనకి ఎన్ని ఫంక్షన్స్ కావాలో అన్ని ఫంక్షన్స్. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్లో చాయిస్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ డూ లూప్లోకి వచ్చేసి ఏంటంటే డూ వైల్ లూప్లో ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకున్నాం, పాలిండ్రోమ్ ఆర్మ్స్ట్రాంగ్ ఇలా ఆప్షన్స్ పెట్టుకొని సెలెక్ట్ యువర్ చాయిస్ అన్నాం. సో ఆ చాయిస్ అనేది అయితే అది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్విచ్లో ఆ చాయిస్ని స్విచ్లో పెట్టేసాం. పెట్టి కేస్ 1 అయితేనేమో ప్రైమ్ నెంబరు అంటే ఆ ఫంక్షన్ని కాల్ చేసాం. బ్రేక్ ఎందుకు వాడాము, ఇక్కడ ఆ కేసులోంచి కదా స్టాప్ అయిపోవాలి, ఎగ్జిట్ అయిపోవాలి. బ్రేక్ వాడిపోతే మనం 1 తీసుకుంటే అన్నీ ప్రింట్ అవుతాయి అన్నమాట, అందుకోసం. సో కేస్ 2కి కేస్ 3 4 5 అయితేనేమో బ్రేక్ అంటే ఇక స్టాప్ అయిపోతుంది, స్విచ్లోంచి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి అదే ఈ 5 కాతేనేమో ఇన్వాలిడ్ చాయిస్ అని పెట్టుకున్నాం. ఇక్కడ వైల్ చాయిస్ నాట్ ఈక్వల్ టు 5, చాయిస్లో కనుక 5 కాకుండా వేరేది ఏదన్నా వస్తే అప్పుడు లూప్ ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ ఇన్వాలిడ్ చాయిస్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అదర్ దాన్ 5 ఎగ్జిట్ అయిపోతుంది కాబట్టి అవసరం లేదు, మనం ఇచ్చిన నో ప్రాబ్లం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రైమ్ ఫంక్షన్ రాసాం. ప్రైమ్ ఫంక్షన్కి సంబంధించిన క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా ఇది ప్రైమ్ నెంబర్ లాజిక్. ఆ తర్వాత పాలిండో నెంబర్ లాజిక్ ఇదంతా. సో దాన్ని మనం ఇక్కడ చిన్న మోడిఫికేషన్ చేసాము, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్, దాన్ని ఇది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ లాజిక్. ఆ తర్వాత పర్ఫెక్ట్ నెంబర్, సో ఇది పర్ఫెక్ట్ నెంబర్ లాజిక్. ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. ఇది ఫంక్షన్స్ మనం డిఫైన్ చేసే పర్పస్ అన్నమాట. సో ఓకే ఇప్పుడు ఇదంతా మనం ఎలా రాసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్ ద్వారా స్ట్రింగ్స్ని ఎలా మనం పాస్ చేయొచ్చు. పాసింగ్ స్ట్రింగ్ ఫంక్షన్, స్ట్రింగ్ని ఎలా పాస్ చేస్తాం అనేది. సో ఇది చూద్దాం. void str ఫంక్షన్ అంటే ఫన్, సింపుల్గా ఇది ప్రోటోటైప్. ఓకే ఇప్పుడు నేను ఇక్కడ ఒక
స్ట్రింగ్ తీసుకున్నాను str ఆఫ్ 80 అన్న ఓకే స్ట్రింగ్ డిఫైన్ చేసాం. ఓకే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసి ఎంటర్ ఏ స్ట్రింగ్ ఇన్పుట్ చేశాను. సో గెట్ str అనుకున్నాం. ఓకే ఇప్పుడు ఈ str ఫంక్షన్ ద్వారా ఆ స్ట్రింగ్ను పంపించాలనుకుంటున్నాం. సో ఇక్కడ పైనుంచి స్ట్రింగ్ వస్తుంది కదా, దాన్ని ఇక్కడ రిసీవ్ చేసుకోవడం కోసం ఫంక్షన్ బ్లాక్ రాసాం. ఓకే ఇప్పుడు ఫంక్షన్ ద్వారా స్ట్రింగ్ వెళ్తుంది కాబట్టి ఫస్ట్ మనం ప్రోటోటైప్లోకి వచ్చి ఇక్కడ క్యార్ str అని రాసిన పర్లే str అంటే ఎంటీ బ్రాకెట్స్ పెట్టాను. సైజ్ మెన్షన్ చేయలేదు. సైజ్ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, చేయకూడదు అని ఏం కాదు, కానీ చేస్తే ఏంటంటే ఎగ్జాక్ట్గా అంతే సైజు మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. అంతకన్నా ఎక్కువ వాల్యూస్ మనకి మూవ్ అవ్వవు అనమాట. అందుకని డమ్మీగా తీసుకున్నాం అనుకో మనం ఫ్లెక్సిబుల్ సైజ్ పంపించుకోవచ్చు. సో అందుకోసం ఇక్కడ స్ట్రింగ్ని ఇలా డిఫైన్ చేసాం. ఇది ప్రోటోటైప్లో. తర్వాత నెక్స్ట్ ఇక్కడ డెఫినిషన్ ఉంది కదా, డెఫినిషన్లో ఎలా రాస్తాం, పైన ప్రోటోటైప్లో ఎలా రాస్తామో సేమ్ అదే రాస్తాం అంతే. ఓకే మరి కాల్ చేసేటప్పుడు ఎలాగా ఆ స్ట్రింగ్ని ఎలా పంపిస్తాం ఇక్కడి నుంచి అంటే జస్ట్ str అంటే చాలు. ఇక్కడ మనం బ్రాకెట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది వేరియబుల్, స్ట్రింగ్ వేరియబుల్ కాబట్టి ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు అంటే ఫంక్షన్లోకి మనం దాన్ని వేరియబుల్ని పాస్ చేసేటప్పుడు స్ట్రింగ్ని పాస్ చేసేటప్పుడు జస్ట్ వేరియబుల్ ఇస్తే చాలు. ఇక్కడ రిసీవ్ చేసుకున్నప్పుడు మాత్రం అరేగానే రిసీవ్ చేసుకుంటాం. సో ఇదొకటి మనం చూసుకోవాలి. ప్రోటోటైప్లో ఎలా అయితే రాసామో డెఫినేషన్లో మనం అలానే రాస్తాం. పాస్ చేసేటప్పుడు జస్ట్ మనకి స్ట్రింగ్ వేరియబుల్ ఇచ్చేస్తే సరిపోతుంది, అక్కడ అరే మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ వస్తుంది కదా, ఈ స్ట్రింగ్ మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ప్రింట్ చేద్దాం. స్ట్రింగ్ ఈజ్ %str అని రాసాం. ప్రోగ్రామ్ అన్నా సో అది ఫంక్షన్లోకి వచ్చింది, దాని ఇక్కడ అది ప్రింట్ చేసేసింది. అంటే స్ట్రింగ్ని ఎలా పాస్ చేసామని అర్థం. ఫంక్షన్ ద్వారా స్ట్రింగ్స్ని ఎలా పాస్ చేసుకోవచ్చు అనేది. సో ఇక్కడ కాల్ చేసేటప్పుడు ఎలా ఇచ్చాం, ప్రోటోటైప్లో ఎలా ఇచ్చామో డెఫినేషన్లో అలానే ఇస్తాం. ఇక దీని మీద మనం ఇక్కడ స్ట్రింగ్ సంబంధించిన ప్రోగ్రామింగ్ అంతా రకరకాల ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉపయోగించి అవన్నీ కూడా మనం రాయొచ్చు. ఇప్పుడు ఈ స్ట్రింగ్ని ఏం చేద్దాం అంటే రివర్స్ చేద్దాం. స్ట్రింగ్ రివర్స్ చేయడం కోసం మనకి strrev ఫంక్షన్ ఉంది కదా, దాన్ని ఉపయోగించి రివర్స్ చేసేయచ్చు. కానీ లాజిక్ ద్వారా దాన్ని రివర్స్ చేయడం చూద్దాం. లాజిక్ ద్వారా సో దానికోసం ఫస్ట్ స్ట్రింగ్ లెంత్ కనుక్కోవాలి, తర్వాత i అనే ఒక 2 వేరియబుల్స్ తీసుకుందాం. అంటే స్ట్రింగ్ని లాజిక్ ద్వారా రివర్స్ చేయడం ఎలాగని. సో ఇప్పుడు స్ట్రింగ్ లెంత్ కనుక్కోవాలి. లెంత్ కనుక్కోవడం కోసం స్ట్రింగ్ లెంత్ ఫంక్షన్ వాడి లెంత్ కనుక్కుందాం. లేదు దీనికి కూడా మనం లాజిక్ రాయాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తాం, దానికి కూడా లాజిక్ రాయాలంటే ఫర్ లూప్ పెట్టి ఫర్ i = 0 str ఆఫ్ i నాట్ ఈక్వల్ టు నల్ i++ అని ఇక్కడ len++ అంట. సో len++ అంటే లెన్లో 0 పెట్టండి ఫస్ట్. సో i = len = 0 అన్న లెంత్ వచ్చేసింది. ఓకే ఇప్పుడు స్ట్రింగ్ వచ్చింది, స్ట్రింగ్ లెంత్ కనుక్కున్నాం. ఇప్పుడు దాన్ని రివర్స్ చేయాలనుకుంటున్నాం కదా, సో రివర్స్ చేద్దాం. ఎలా రివర్స్ చేస్తారు అంటే వెనక నుంచి రావాలి. సో ఇక్కడ ఫర్ i = length -1 తర్వాత i > or = 0 i - అని రాసాం. రాసేసి ఇక్కడ printf %c అని str ఆఫ్ i ఇలా రాసాం. అంతే. స్ట్రింగ్ రివర్స్ ఈజ్ అని ఇలా రాసాం. అంతే. ఏం జరుగుతుందో చూద్దాం. సపోజ్ ఇక్కడ స్ట్రింగ్లో మా దగ్గర ఇప్పుడు సపోజు స్ట్రింగ్ టెక్స్ట్ అంది.
టెక్స్ట్. ఇది అరేనే కాబట్టి ఎలా స్టోర్ అవుతుంది, చివర నల్ ఉంటుంది అనుకున్నాం కదా, 0 1 2 3 4. ఇప్పుడు స్ట్రింగ్ లెంత్ ఎంత మనకి ఇక్కడ 4, అంటే స్ట్రింగ్లో 4 లెటర్స్ కూడా 4. సో ఇక్కడ ఏమన్నా ఇక్కడ i ఈక్వల్ టు లెంత్ -1, అంటే లెంత్ ఎంత 4 - 1 అంటే 3. i ఇక్కడ ఉంటుంది, అక్కడ 3 దగ్గర ఉంటుంది i 0 వరకు. సో str ఆఫ్ i అంటే ఏం ప్రింట్ అవుతుంది, ఫస్ట్ మనకి iలో ఉంది t కాబట్టి t ప్రింట్ అవుతుంది. తర్వాత ఏమన్నా i మైనస్ అన్నాం, x ప్రింట్ అవుతుంది. తర్వాత i మైనస్ దెన్ ఇక్కడికి e ప్రింట్ అవుతుంది. తర్వాత i మైనస్ t ప్రింట్ అవుతుంది. తర్వాత i 0లోకి వచ్చేస్తుంది కదా, ఇంకా 0 నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది కదా, లూప్ స్టాప్ అయిపోతుంది. ఈ లోపల టెక్స్ట్ మనకి అదే రివర్స్లో ప్రింట్ అయిపోతుంది అన్నమాట. అంటే స్ట్రింగ్ ఫంక్షన్ ఉపయోగించకుండా మనం లాజికల్గా రాయొచ్చు. స్ట్రింగ్ లెంత్ కనుక్కున్నాం కదా, లెంత్ కూడా ప్రింట్ చేయాలంటే ఇక్కడ మనం స్ట్రింగ్ లెంత్ అనేది కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రన్ చేద్దాం. నేను ఇక్కడ లాంగ్వేజ్ అన్నాసా, చూడండి స్ట్రింగ్ రివర్స్ అయింది మనకి. ఇంకా కావాలంటే ఏబిసి చూద్దాం, ఏబిసిడి అట్లా అనమాట. ఫంక్షన్స్ ఉపయోగించి రాస్తే మనకి సింపుల్, బట్ లాజికల్గా ప్రోగ్రామ్స్ రాయాలి. లాజిక్ ఉపయోగిస్తే మనకు కొంచెం ప్రోగ్రామింగ్ అర్థమవుతుంది. సో అందుకని లాజిక్ బిల్డ్ చేయడం రాయాలి. ఓకే, ఇవి ఫంక్షన్స్. అయితే ఫంక్షన్స్ ద్వారా మనం వేరియబుల్స్ పాస్ చేస్తున్నాం, స్ట్రింగ్స్ని పాస్ చేస్తాం. ఇంకా ఫ్యూచర్లో మనకి వెళ్ళే కొందుకు అరేస్ని పాస్ చేయొచ్చు, పాయింటర్స్ని పాస్ చేయొచ్చు, స్ట్రక్చర్స్ని పాస్ చేయొచ్చు ఫంక్షన్ ద్వారా. సో ఇది మనకి ఫంక్షన్ కాన్సెప్ట్. అంటే ఇట్లా మనం ఫంక్షన్స్ మీద ప్రోగ్రామింగ్ అనేది రాయొచ్చు అనమాట ఇలా. ఓకే, దీని మీద నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు.